డ్వాక్రా బజార్ విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ నెల 8 నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన సరస్ మేళాలో 13 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు వారు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం డ్వాక్రా మహిళలతో మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేళాలో 17 రాష్ట్రాల నుండి 343 స్టాల్స్ ఏర్పాటు చేయగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినట్లుగా చెప్పారు. 12 రోజుల పాటు సాగిన ఈ మేళాలో సుమారు 25 నుంచి 30 కోట్ల సేల్స్ జరిగాయని వెల్లడించారు. అధికారులు, మీడియా సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని కలెక్టర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ సరస్ ఆజీవికా మేళా 2026 జనవరి 8 నుంచి 18 దాకా జరిగింది. ఇది మొదటిసారిగా ఒక ఆల్ ఇండియా లెవెల్ సరస్ మేళా మన గుంటూరు జిల్లాలో జరిగినది సంతోషకరం. సో దానికి మన గుంటూరు జిల్లాకు ఈ సరస్ మేళాని తీసుకువచ్చినందుకు గౌరవనీయులు సెంట్రల్ మినిస్టర్ సార్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ సార్కు, అదేవిధంగా దీంటిని ఇనాగ్రేట్ చేసి అందరినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అందరికీ కూడా మోటివేట్ చేసి ఒక పెద్ద సక్సెస్ అవ్వడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఇనాగ్రేట్ చేసి అందరినీ కూడా మోటివేట్ చేశారు. కంటిన్యూస్గా సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశానికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చిన కాన్సెప్ట్ ఇప్పుడు విజయవంతంగా జరుగుతున్నది. అది కూడా మనం అందరూ కూడా గౌరవపడాల్సిన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.